శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. అవిద్యానామంతఃతిమిర మిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. ఆ యొక్క అమ్మవారిని మనం ఈ అజ్ఞానం నుంచి, అంధకారం నుంచి ఉద్ధరించవలసింది అమ్మ నీ కరుణతోటి. ఏ విధంగా అయితే ఆ యొక్క విష్ణుమూర్తి తన దంష్ట్రతోటి అంటే తన దంతంతో ఏ విధంగా భూమిని సంరక్షణ చేశాడో, భూమిని నీళ్లలోంచి రాక్షసుల పాలు కాకుండా పైకెత్తి పట్టుకున్నాడో, భూమాతను రక్షించి మనందరినీ కూడా మనకి వేద విజ్ఞానాన్ని అందించి మనని రక్షించాడో, ఆ విధంగా అమ్మ దయ మనకి ఆ దంష్ట్ర మురరిపు అటువంటి కోరలాగా ఆవిడ దయ మనకి సహాయపడుతుంది. ఎందుకని మనని అజ్ఞానంలోంచి, అంధకారంలోంచి, బాధల్లోంచి ఈ విధంగా మనని బయటపడేయటం కోసం ఆవిడ దయ మనకి చాలా అవసరం అన్నమాట. అటువంటి అమ్మవారిని మనం వేడుకుంటూ మనం రుద్రంలోకి వెళ్ళి ప్రయత్నించేద్దాం. కిందటి మంత్రంలో మనం చెప్పుకున్నాం చమకంలోని రెండో అనువాకం గురించి. వాజశ్చమే, ప్రసవశ్చమే, ప్రయతిశ్చమే, ప్రసిశ్చమే, ధీతిశ్చమే, క్రతుశ్చమే, శ్రావశ్చమే, శ్రోతిశ్చమే, ఈ విధంగా చమే చమే అనుకుంటూ మనం మొదటి అనువాకం గురించి చెప్పుకున్నాం. మనకి ఏం కావాలి అనేటువంటిది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం రెండో అనువాకంలోకి వద్దాం. ఇందులో మనకి ఏం చెప్పబడిందంటే మంత్రార్థం, జ్యేష్ఠంచమే, అధిపత్యంచమే, మన్యుశ్చమే, భామశ్చమే, అంబశ్చమే, జేమాచమే, మహిమాచమే, వరిమాచమే, ప్రతిమాచమే, వర్మాచమే, ద్రాఘాయాచమే, వృద్ధంచమే, వృద్ధిశ్చమే, సత్యంచమే, శ్రద్ధాచమే, జగశ్చమే, ధనంచమే, వశశ్చమే, త్రిషిశ్చమే, క్రీడాచమే, మోజశ్చమే, జాతంచమే, జనిష్యమాణంచమే, సూక్తంచమే, సుకృతంచమే, విత్తంచమే, వేద్యంచమే, భూతంచమే, భవిష్యంచమే, సుగంచమే, సుబధంచమే, బుద్ధంచమే, బుద్ధిశ్చమే, క్లుప్తశ్చమే, క్లుప్తిశ్చమే, మతిశ్చమే, సుమతిశ్చమే. స్వామి మాకు మంచి మతిని ఇవ్వవలసింది. కిందటి మంత్రులు మనం అన్నీ కోరుకున్నాం. మనకి ఏ విధమైనటువంటి అన్నాలు కావాలి, ఆహార పదార్థాలు కావాలి, ఏ విధమైనటువంటి శరీరం కావాలి, ఏ విధమైనటువంటి ఎముకలు కావాలి, ఏ విధంగా అన్నీ మనం ఇంత దృఢంగా బలంగా ఉండని కోరుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మతిశ్చమే, సుమతిశ్చమే, మాకు మా మతిని మంచిగా ఉంచవలసింది. సుమతి, అందులో మంచి ఆలోచనలే చేయాలి, మాకు మంచే కావాలి, కుమతి మనకు అవసరం లేదనమాట మనకి అని అడుగుతున్నాం అనమాట. పరమాత్మను అడుగుతున్నాం. ఇంకా ఏంటి? జ్యేష్ఠంచమే, ఆధిపత్యంచమే, చాలా పెద్దరికంగా హుందాగా వ్యవహరించగలిగే స్థితి కూడా ఒక పరమాత్మ దయ అని చెప్పబడుతోందనమాట. గొప్పగా ఉండటం, అధికారిక హోదాలో ఉండటం, తన మానసిక కోపాన్ని, మన బాహ్య కోపాన్ని కూడా అవతల వాళ్ళు అర్థం చేసుకుని ఆ విధంగా వాళ్ళ నడత ఉండాలి మనకి. అప్పుడు మన పెద్దరికం ఏంటంటే మనకి నిలబడుతుంది. మన కోపాన్ని మనం ప్రదర్శించని అవసరం లేకుండానే మన పెద్దరికాన్ని మనం కాపాడుకోవాలి. అది కూడా ఒక కళ అన్నమాట. అది మనకి శివపరమాత్మ దయ ఉంటేనే మనకి అది లభిస్తుంది అనేది ఇందులో మనకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఎదుటి వాళ్ళని భయపెట్టి, భయభ్రాంతుల్లోంచేసి వాళ్ళని హింసాభావానికి గురి చేసి ఇలా చేయటం అనేది తప్పు. మనం చట్టసభలో కూడా చూసాం. హిందూ దేశంలో ఉంటూనే హిందూ దేశంలో ప్రవహించినటువంటి నీళ్లు తాగుతూ, హిందూ దేశంలో వీచేటువంటి గాలిని పీల్చుకుంటూ, దేశంలో పండేటువంటి పంటను ఆహారంగా తీసుకుంటూ, హిందువులు ఓట్లు వేస్తే గెలిచి హిందూ మతాన్ని, హిందూ దేశాన్ని, హిందువుల్ని ఏ విధంగా మనకి ఏళ్ళకి గురి చేశాడో మనం చూస్తున్నాం. ఎందుకని? అతని బ్లడ్లో లేదు అది. అతని బ్లడ్లో హిందుత్వం లేదు. అతను హిందువు కాడు. నిజంగా ఒక చట్టం తేవాలి. ఎవరైనా సరే హిందూ దేశాన్ని కానీ, హిందూ ధర్మాల్ని కానీ, హిందువుల్ని కానీ విమర్శిస్తే పోటా యాక్ట్ పెట్టేసేయాలి వీళ్ళకి. అంటే బయటికి రాకుండా నాన్ బెయిలబుల్ పెట్టేసి జైల్లో పడేసేయాలి తీసుకెళ్ళి శుభ్రంగా. మిగతా ఏ దేశంలోనైనా చూడండి. ఇప్పుడు పాకిస్తాన్ తీసుకుందాం, అది మంచి దేశమే, వాళ్ళే మనకు శత్రువులు కాదు, మన దయాదులే. కానీ అక్కడున్న పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ని ఏ రోజు విమర్శించరు. అక్కడ ఉన్నటువంటి ఆ ముసల్మానుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు విమర్శించరు. ఇక్కడ ఇట్లా కదా, ఇదే రోగం. హిందువుల ఓట్లు కావాలి, హిందూ దేశంలో ఉంటాడు, హిందువుని పరిపాలిస్తాడు, హిందువుల్ని విమర్శిస్తాడు, దేశమాతను కూడా విమర్శిస్తాడు.
ఆ పార్టీ మంచిదే, పార్టీ ఉద్దేశాలు కూడా మంచివే, పార్టీ పరంగా నాకు ఎటువంటి ద్వేషం కూడా లేదు. వీళ్ళు కొత్తగా తయారైన బాపత్ అనమాట వీళ్ళంతా, ఎందుకంటే వాళ్ళ బ్లడ్లో అది లేదు. ఎక్కడో వెళ్ళి మొరగాల్సింది ఇక్కడ మొరుగుతున్నారనమాట. చాలా బాధ అనిపించింది హిందువులు అంత విమర్శ చేస్తూ ఉంటే. ఇంకేమన్నా పైకి ఏమన్నా అంటే ఇక మనకి గొడవలు అయిపోయి కక్షలు కార్పణ్యాలు పెంచుకునే స్థితి వస్తుంది. అట్లా కాకుండా మనం హుందాతనంగా మనకు ఒక గౌరవప్రదమైనటువంటి ఒక పదవి లభించింది, దానికి తగ్గట్టుగా కూడా మనం వ్యవహరించేటువంటి మతి మనకు ఉండాలన్నమాట. ఆ మతి నిన్న విస్మరించాడు. ఎవరో పేరు తెలిసే ఉంటుంది మీకు. హిందూ దేశాన్ని, హిందూ ధర్మాన్ని, హిందువుల్ని విమర్శించాడు. హిందువులకు కోపం ఎక్కువ, హిందువులు అట్లాంటి వాళ్ళు, హిందువులు ఇట్లాంటి వాళ్ళు అంటున్నాడు కదా. ఏ చరిత్ర అయినా తీసుకోండి, ఏ దేశ చరిత్ర అయినా సరే, మన చరిత్ర అయినా సరే, హిందువులు తనంతకు తాముగా వెళ్ళి ఏ దేశం మీద దండయాత్ర చేసి వాళ్ళని ఆక్రమించుకుని వాళ్ళు పాడు చేసి వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేసిన చరిత్ర ఒక్కటుందా అండి? మనకి డెమోక్రసీ అని చెప్పి అన్ని మతాల వాళ్ళు మన దేశంలో దూరి చివరికి మన దేశం లేకుండా చేసేస్తున్నారు, మన దేశాన్ని విమర్శిస్తున్నారు. ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా తిండికి లేక, నీళ్లు లేక, గతి లేక ఇక్కడికి మన దేశానికి వచ్చారు వీళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని ఏంటండి వాళ్ళ రోజున? కాబట్టి అది అసలు క్షమార్హం కానే కాదు. ఇక్కడ మన రుద్రులను కూడా అదే చెప్తోంది, నీకు పదవి ఉంది, ఒక అంత స్థాయి ఉంది, ఒక స్థాయిలో ఉన్నావు నువ్వు అన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా మెలగాలి, అది గ్రహించుకోవాలన్నమాట. అది ఇక్కడ మనకు శివపర్వంలో కూడా మనకు అదే చెప్తున్నాడు. ఇక్కడ మతిష్టమే సుమతిష్టమే అని చెప్తున్నాడు. జ్యేష్ఠంచమే ఆధిపత్యంచమే, నీ పెద్దరికాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. నువ్వు ప్రతిపక్ష హోదాలో ఉన్నావు కదా, అది కూడా పెద్దరికం, చిన్నతనమేం కాదు. అది అంత పెద్ద సభలో నువ్వు ప్రత్యర్థిగా కూర్చున్నప్పుడు నీ తక్కువ జాబ్ ఏం కాదు కదండి నీది. నువ్వెంత హుందాగా వ్యవహరించాలి, ఎంత తీరుగా ఉండాలి. ఆ తీరు ఎక్కడైనా కనపడిందని నిన్న వెర్రిమొర్లి చేష్టలు, వెగిలి చేష్టలు. జ్యేష్ఠంచమే ఆధిపత్యంచమే మనుష్యమే భామత్యమే. మన కోపాన్ని ఏ విధంగా అయితే మనం అంతఃకరణంగా కానీ బాహ్యంగా కానీ మనం ప్రదర్శించకుండానే అవతల వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించుకుని వాళ్ళు ప్రవర్తించగలగాలి. అటువంటి మనస్తత్వాన్ని మనకి ఉండాలి, మన కింద స్థాయి వాళ్ళకు కూడా ఉండాలి. అంటే మన కింద మనం ఒక పెద్ద ఉద్యోగంలో ఉన్నాం, మన చేతికి చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కూడా ఆవిన పద్ధతిలోనే ఉండాలని చెప్తున్నారనమాట. వాళ్ళని మనం అరిచి కేకలేసి భయపెట్టి జాబ్ తీసేస్తాం, అది తీసేస్తాం, ఇచ్చిస్తాం, నువ్వు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అనకూడదనమాట. ఇంకా మనకేం చెప్తున్నాడంటే పరమాత్మ, శత్రువులకి మన బలమేంటో తెలియకూడదు, మన బలహీనత ఏంటో కూడా తెలియకూడదు. అప్పుడు మాత్రమే అవతల శత్రువు మనని చూసి భయపడతాడు, మన మీద అటాక్ చేయడానికి భయపడతాడనమాట. కానీ మనకి ఇక్కడ మన భారతదేశం ఎన్నిసార్లుగా ఓటమికి గురైపోయింది, ఎన్నిసార్లు ఇతరుల మతస్థులతోటి, ఇతర దేశస్తులతో దెబ్బలు తిన్నదంటే మన వాళ్ళే వెళ్ళి వాళ్ళకు ఉప్పు అందించారు ఇక్కడ. దాని ఫలితంగానే మనం చాలా విధంగా కోల్పోవాల్సి వచ్చిందన్నమాట. ఇప్పుడు దేశం అంతా ముక్కలు అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు పాకిస్తాన్ కింద విడిపోయింది, అది కూడా మన దేశమే కదండి. పాకిస్తాన్ విడిపోయింది, అట్లాగే ఇప్పుడు బంగ్లాదేశ్ ఇవి కూడా తయారవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కొంచెంలో గట్టెక్కింది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా సెపరేట్ అయిపోయేది. కానీ దేవుళ్ళ జాగ్రత్తగా అయింది. ఎందుకంటే 2021-22లో ఈ విగ్రహాలు ధ్వంసం చేశారు. అక్కడ చేసినప్పుడు సీతా అమ్మవారి మెడ కోసేసి నడుము విరగొట్టి కింద పడేశారు ఆ విగ్రహాలని. అప్పుడు ఆ బాధ నేను తట్టుకోలేకపోయా, చాలా ఏడుపు వచ్చేసింది నాకు. ఎందుకంటే రాముడి తల కూడా తీసేశారు, రాముడిని ధ్వంసం చేశారు. పోనీ రాముడు ఇతరుల మీద ఇంకా బాణాలు వేశాడు, కొంచెం శత్రువులు ఉన్నారు రాముడికి అనుకోవచ్చు. పోనీ సీతాదే ఎవరి జోలికన్నా వెళ్ళిందా, ఎవరినైనా నోరేర్చి ఒక్క మాట అన్నదా, పల్లెత్తు మాట అన్నదా? ఎన్నో కష్టాలు మౌనంగా భరించి 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 అనుభవించింది. ఆవిడను కూడా కొట్టిపడేసారనేసరికి బాధ తట్టుకోలేకపోయా. నేను మా వాళ్ళతో అన్నాను కూడా, నేను ఆంధ్రప్రదేశ్ వెళ్తాను, ప్రతి ఇంటింటికి వెళ్ళి మన హిందూ ధర్మం గురించి బోధిస్తాను అంటే అందరూ తిట్టారు. వాళ్ళ బలం ఎక్కువ ఉంది, నీ బలం ఏ పార్టీ, నువ్వు ఆడదానికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నిన్ను కూడా మార్చేసి నిన్ను కూడా ఆగం చేసేస్తారు వాళ్ళు అంటే. మరి ఏం చేయాలి, నేను బాధ తట్టుకోలేకపోతున్నాను అన్న. అంటే జపం చెయ్యి, జపం చేసి ఆ దేశం బాగుపడాలని, ఆ స్థలం బాగుపడాలని, నీ మతం బాగుండాలి, నీ దేశం బాగుండాలని చెప్పి తర్పణ నీళ్ళు వదిలేసి జపం చేసి అని చెప్పారు. సరే, అప్పటి నుంచి జపం చేస్తూనే ఉన్నా. నా దేశం బాగుండాలి, చక్కగా ఉండాలి, నా మతం బాగుండాలి, నా దేవతా విగ్రహ మూర్తులు కూడా చాలా బాగుండాలి, నా దేవాలయాలు బాగుండాలి, విధ్వంసానికి గురి కాకూడదు అని ఎంత బాధపడ్డానోనండి నిజంగా నేను వాళ్ళ రోజున. ఇక ముందు అటువంటివి జరగకుండా ఉండాలన్నమాట. అంటే మన శత్రువులకి మన బలము, మన బలహీనత
తెలియకుండా ఉండాలని చెప్పి మనం ఆ శివ పరమాత్మని ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. జయమాచమే, జయించు శక్తి. అవతల వాళ్ళ మీద మనకు ఆధిపత్యం కలిగి ఉండాలి. వాళ్ళు మన చేతిలో ఓడిపోవాలి. మన శత్రువు ఎప్పుడు మన చేతిలో ఓడిపోవాలి. వాళ్ళ పైన మనం గెలిచి శక్తి ఉండాలి. జయం చేసుకునేటువంటి శక్తి మనకు ఉండాలి. ఎప్పుడు మనకి జయం లభించాలని చెప్పి శివ పరమాత్మను మనం వేడుకుంటున్నాం అనమాట. అంబాంచమే అంటే, అంబాచం అంటే చల్లని పానీయాలు, తాగటానికి చక్కటి చన్నీళ్ళు కావాలి. ఇప్పుడు దాహం వేసి నోరింటిపోతుందంటే చక్కగా చన్నీళ్ళు, సలీలము అంటారు, మంచి నీళ్ళు తాగగలగాలి. ఇదివరకు మనకి ఎక్కడ పడితే అక్కడ మంచి వనరులు ఉండేవి, నీటి వనరులు. చక్కగా శుభ్రంగా ఇట్లా అనుకుని చేత్తో దోశలతో తాగేసేవాళ్ళం. బావుల్లో నీళ్ళు తాగాము, చలమల్లో నీళ్ళు తాగాము, వాగుల్లో నీళ్ళు తాగాము, ట్యాప్ నీళ్ళు తాగాము. ఇప్పుడు అన్నీ కలుషితం అయిపోయి కేవలం బాటిల్ నీళ్లు కొనుక్కోవటం, మరిగించుకోవటం, తాగటం. ఆ స్థితికి మనం వచ్చేసామంటే ఇవాళ రోజున మనం నీటికి నేలకి ఎంత అపకారం చేస్తున్నాం అనేది మనం ఇందులో ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట. కాబట్టి మనకి దాహం వేసినప్పుడు చక్కటి చల్లటి నీళ్లు మనకి లభించాలని మనం కోరుకుందాం అన్నమాట. ఇక్కడ ధన సంపద కలిగి ఉండాలి. మహిమాచమే, జయమాచమే, జయించు శక్తి మనకు ఉండాలి. మహిమాచమే, గొప్పదనం కలిగి ఉండాలి, జయం కలిగి ఉండాలి. ధనాది సంపదలు కూడా మనకి కలిగి ఉండాలి. మాన్యత, పూజింపబడటానికి అనువుగా మనము మన ప్రవర్తన, మన వ్యవహారాలన్నీ కూడా ఉండాలి. ఇతరులతోటి మనం ఎప్పుడు కూడా పూజింపబడాలి. అట్లా అని చెప్పి మనకేదో కొమ్ములు వచ్చినట్టు మనం గర్వపడినట్టు కాకుండా స్వతసిద్ధంగానే మనకు అవన్నీ కూడా లభించాలని చెప్పి పరమాత్మను కోరుకుంటున్నాం. ఎందుకని మనం ఆ విధంగా మెలగగలగాలి. ఇతరులకు ఎవరికి బాధ లేకుండా, మన వల్ల ఇతరులు ఎవరు ఏడవకుండా, మన వల్ల ఇతరుడికి నష్టం కలగకుండా సాధ్యమైనంత వరకు మనం అణుకువగా, మౌనంగా, ఏంటంటారు, సహనంగా ఉన్నట్టయితే ఇవన్నీ కూడా మనం కార్యసాధన లక్షణాలు ఇవన్నీ కూడా మనం చేయటానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇంకా జ్యేష్ఠంచమే, ఆధిపత్యంచమే, మన్యుశ్చమే, భామచ్చమే, అంబచమే, జయమాచమే, మహిమాచమే, వరిమాచమే, ప్రతిమాచమే, వర్మాచమే, ద్రాగాయాచమే. శరీరము అంటే శరీరం చక్కగా దృఢంగా ఉండాలి. పుత్రులను కలిగి ఉండాలి. ఆ పుత్రులు కూడా మళ్ళా పిల్లల్ని కలిగి ఉండాలి. అంటే పౌత్రులు, చక్కగా మనవాళ్ళు, మనవరాళ్ళు, చుట్టాలు వీళ్ళందరూ ఉండాలి. చక్కగా చుట్టాలు వస్తూ పోతూ ఉండాలి. చుట్టాల ఇళ్ళకి కూడా మనం వెళ్తూ వస్తూ ఉండాలి. ఆ చేసే ప్రయాణ మార్గం కూడా చక్కగా ఉండాలి, హ్యాపీగా ఉండాలన్నమాట, హాయిగా. ఇంతేకాకుండా విహారయాత్రలు చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో కూర్చుని ముక్కు మూసుకుని జపం చేసుకుంటూ కూర్చుంటుంటే విసుగు వచ్చేస్తుంది కదండి. ఎందుకంటే శివపరమాత్మ కూడా అదే విసుగొచ్చే కదా ఈ సృష్టి అంతా కూడా కల్పించుకున్నాడు ఆయన. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడాస్తే మృగాజనా. ఇంతమందిని పుట్టించాడు అనమాట పరమాత్మ. ఆయనకి విసుగొచ్చేసి, అలాగే ఒక మనకి కూడా కావాలి, చుట్టాలు కావాలి, పక్కాలు కావాలి. వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్ళాలి, వాళ్ళు మన ఇంటికి రావాలి, మనం హ్యాపీగా వెళ్ళాలి, వాళ్ళు హ్యాపీగా రావాలి. ఈ వెళ్ళే మార్గంలో సుఖంగా ప్రయాణం జరగాలి మనకి. ఈ దొంగల దాడి జరగకుండా, యాక్సిడెంట్లు జరగకుండా, బాధపడకుండా, ఎండకుండా, నీళ్లు లేకుండా, దాహం పడుతూ వెళ్లకుండా, ఆకలి ఓర్చుకుని లబలబలాడుతూ వెళ్లకుండా మనకన్నీ సౌకర్యవంతంగా వెళ్ళగలగాలి. ప్రయాణాలు కూడా చక్కగా తాగటానికి, తినటానికి, చల్లగా ఉండాలి, నీడగా ఉండాలి. ఇప్పుడు మనం వెళ్ళొస్తూనే ఉన్నాం కదండి, యాత్రలు ఏ విధంగా చేస్తున్నాం చూశారు కదా. అట్లా అనమాట. చక్కగా ఏసీలో వెళ్ళటం, చక్కగా మంచినీళ్ళు తాగటం, ఆహార పదార్థాలని చక్కగా 2 పూట్ల 3 పూట్ల ప్రయాణంలోనే తినటం, ప్రయాణంలోనే పూజ చేసుకోవటం, చక్కగా క్షేత్రాలకి వెళ్ళటం, లేదా అక్కడ నలుగురిని పలకరించటం, మనతో పాటు వచ్చిన వాళ్ళందరినీ. ఇవన్నీ కూడా మానసిక సంతృప్తి, శివుడి దయ, శివుడి అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి. లేకపోతే మొహం వాళ్ళు ఇటు పెట్టుకుంటారు, మొహం వీళ్ళు ఇటు పెట్టుకుంటారు, మటమట్లు ఆడుకుంటూ, తుప్పులు ఆడుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ రభస వెళ్తారనమాట. అలా మనకొద్దు. స్వామి, నాకు నీ దయ ఉంటే నేను హ్యాపీగా ప్రయాణం చేయగలుగుతా, హాయిగా నేను దర్శనం చేసుకుంటా, నా తోటి వాళ్ళతో కూడా హాయిగా ఉంటాను, నా చుట్టాలతో పక్కలతో హాయిగా ఉంటాను. అరే శివపరమాత్మ ప్లానింగ్ చూసారు, ఎంత ప్లానింగ్ పెట్టాడో. అరే నీకేం కావాలో నేను చెప్తున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ. మనకు నిజంగా తెలియవు కదండి ఇవన్నీ. మనకి విహారయాత్రలు వెళ్ళాలని నియమం ఉందా, రూల్ ఉందా? డబ్బు ఉన్నవాడే పెడతాడు, డబ్బు లేనివాడు వెళ్ళాడు, ఇష్టం ఉన్నవాడు పెడతాడు, ఇష్టం లేనివాడు వెళ్ళాడు అని మనం అనుకుంటాం. కానీ శివపరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు విహారం కూడా విహరించు, అది కూడా హ్యాపీగా విహరించు. క్షేత్రానికి వెళ్తావా, లేకపోతే ఎంజాయ్ చేయడానికి వెళ్తావా, చక్కగా నీ కుటుంబంతో, నీ పిల్లా పాపలతోటి, నీ భర్తతోటి, నీ పిల్లలతోటి, నీ మనవాళ్ళతోటి, మనవరాళ్ళతోటి హాయిగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళు. ఆ ఆనందం ఏంటో నీకు తెలుస్తుంది విహారయాత్రలని శివపరమాత్మ మనకు చెప్తున్నాడు. నన్ను ధ్యానం చేస్తే, నన్ను పారాయణ చేస్తే, నాకు అభిషేకం చేస్తే ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు శివపరమాత్మ. అరే శివుడు భలే గమ్మత్తు, చూసారు ఎంత గమ్మత్తు అయిన వాడు శివుడు నిజంగా.
ఇంతేకాకుండా మాకు గోవుల్ని ఇవ్వవలసింది, గుర్రాలను ఇవ్వవలసింది, రథాలను ఇవ్వవలసింది, అంటే వాహనాలు, ఆహార పదార్థాలు, పుష్టికరమైన ఆహారము, పుష్టికరమైన పానీయాలు, గాలి, వెలుతురు, చల్లదనము, చెట్ల నీడ, ఇవన్నీ కూడా కావాలట మనకి. కానీ మనకి ఇవన్నీ తెలియకపోయినా పరమాత్మ తెలియజేస్తున్నాడు. నన్ను పూజించు, నీకు నేను ఇవన్నీ శుభ్రంగా అమర్చి పెడతాను, నీకు ఇవన్నీ ఇస్తాను నేనని చెప్తున్నాడు ఆయన. పరమాత్మ చెప్తున్నాడు మనకి. ఇంకా సంపద, వశః, అందరినూ వసులై ఉండుట. మనం చెప్పిన దానికి అందరూ కూడా అర్థం చేసుకుని మనం ఏది చెప్తున్నది వాళ్ళు శ్రద్ధగా వినాలి. విని వాళ్ళు కూడా దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. ఓహో, వాళ్ళు చెప్పింది నిజమే అని చెప్పి మనకి వశవర్తులే ఉండాలి. అంతే తప్ప ఎదురు తిరిగి ట్యాట్ టూట్ అనటానికి కుదరదన్నమాట ఇక్కడ. ఎందుకంటే శివపరమాత్మ కొన్ని రూల్స్ పెట్టాడు ఇక్కడ. అందరూ కూడా ఒకరికొకరు వశులై బద్దులై ఉండాలి. ఇప్పుడు భార్యకి భర్త వశమై ఉండాలి, అలాగే భర్తకి భార్య వశమై ఉండాలి, తల్లిదండ్రులకి పిల్లలు వశమై ఉండాలి, పిల్లలకి తల్లిదండ్రులు వశమై ఉండాలి. వశమై అంటే ఇక్కడ మన్నించటం, వాళ్ళ అవసరాలు తీర్చడం, మన్నించటం, గుణం కలిగి ఉండటం, ప్రేమ కలిగి ఉండటం, దయ కలిగి ఉండటం, ఇవన్నీ కూడా మనకి వశపడటానికి కారణాలు అవుతాయి. అంతే తప్ప ఇప్పుడేదో వశీకరణ మంత్రాలు, వశీకరణ తంత్రాలు, వశీకరణ మూలికలు, ఇవన్నీ కూడా వృధా, ఇవన్నీ మహాపాప హేతువులు. అవేవి కూడా చేయకూడదు అలా. కానీ చాలామంది ఇప్పుడు అలా చేస్తూ ప్రకటించుకుంటున్నారు కూడా. ఎందుకు ఒకళ్ళకి అసలు ఎందుకు వశపడి ఉండాలండి? ఈ విశ్వం అంతా పరమాత్మకు వశపడి ఉంది కదా. మనం ఎవరో మన ఆధీనంలో తెచ్చుకోవడానికి ఎదుటి జీవిని, మనకి ఎటువంటి అధికారాలు ఉండవు. అంతెందుకండి, మన ప్రాణమే, మన జీవుడే మన దేహాన్ని వదిలేసి ఏదో ఒకనాడు వెళ్ళిపోతాడు, తప్పదు. మనం ఉన్నంతసేపే ఈ వశం అనేది ఉంటుంది. మన దేహానికి, జీవుడికి, ప్రాణానికి, శరీరానికి ఇవన్నీ వశమే ఉంటాయి. కాబట్టి బలవంతంగా దేన్ని కూడా వశపరుచుకోవాలని దేన్ని చూడకూడదు మనం. ఇప్పుడు దుర్మార్గులు, రాక్షసులు ఎక్కడి నుంచి తయారవుతున్నారు? చిరకాలం ఉండిపోవాలి భూమి మీద, నేను ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోవాలి, ఇదంతా నేనే పరిపాలించాలి, ఈ ధనం, ఈ ఆస్తి, ఈ భూమండలాన్నంతా ఏలేయాలన్నట్టు ఒక దుర్బుద్ధితోటి వాళ్ళు తపస్సులు చేసి వాళ్ళ కోరికలు తీర్చుకుని వాళ్ళంతా మింగేద్దామని చూస్తే, కానీ పరమాత్మ సూక్ష్మంగా ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళని మళ్ళీ పట్టుకెళ్ళిపోతాడు. ఎందుకనంటే ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోయాలి. ఏం తెచ్చుకున్నా సరే ఏం తీసుకెళ్ళడానికి వీలు పడదు. ఈ సత్యాన్ని గ్రహించుకునే మనం మెలగాలి. కాబట్టి ప్రేమతోటి, ఐకమత్య భావంతో ఉండాలి తప్ప అది నా మాట వినలేదు, వీడు నా మాట వినలేదు, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, ఇట్లా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లి పిల్లలు, భార్యాభర్త, వీళ్ళందరి గొడవలు పడుతూనే ఉన్నారు. నా మాట వింటలేదని, నా మాట వింటలేదు అనుకుంటూ. ఎందుకు వినాలి? నువ్వు వినే మాట చెప్తే వాళ్ళు వింటారు. నీ మాట వినంపో అని ఏ పిల్లలు అనరు, అలాగే నీ మాట విననుపోని ఏ భార్య అనదు, నీ మాట విననుపో అని చెప్పి ఏ భర్త కూడా అనడు. వాళ్ళ కర్మవశాత్తు ఏదైనా కర్మలు అనుభవించవలసి వస్తే అది కూడా అనుభవించడానికి ఇక్కడ వచ్చాడు కాబట్టి 2-3 సార్లు చెప్తాం, ఇది చెడు వద్దని. వినలేదు, కామ్గా ఊరుకుంటాం, అయిపోతుంది అంతే. వశపడి కొంగును కట్టేసుకోవటం అవసరం లేదు అసలు ఇక్కడ. కాబట్టి ఇలాంటివన్నీ కూడా తప్పని చెప్తున్నాడు పరమాత్మ ఇక్కడ. చూసారా, పరమాత్మ మనకి ఎంత చక్కటి జ్ఞానాన్ని బోధిస్తున్నాడండి. పూజలోనే, అభిషేకంలోనే ఇంత మర్మాన్ని ఏర్పాటు చేశాడు పరమాత్మ. ఒక జీవుడు, ఒక మనిషి ఏ విధంగా బతకాలి, ఒక కుటుంబం ఏ విధంగా ఉండాలి, ఒక రిలేషన్ ఏ విధంగా ఉండాలి, ఎన్ని రకాలుగా చెప్తున్నాడండి శివపరమాత్మ. చాలా అద్భుతం కదండి అసలు. నిజంగా మనకి చాలా నాలెడ్జ్ వస్తుందన్నమాట. ఇందులో మనకి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట. శరీరకాంతి, శరీరం కూడా ఎప్పుడు వర్చస్సు కలిగి ఉండాలి. దుమ్ము కొట్టుకుపోయి, ధూళి కొట్టుకుపోయి, కురుపులతోటి, గీతలతోటి, గడ్డలతోటి, లేదా పొలుసులుడిపోతూ చర్మ వ్యాధులతోటి, దురదలతోటి ఇలా ఉండకుండా స్వామి నాకు శరీర కాంతిని ప్రసాదించవలసింది. చక్కటి కాంతి పరమేశ్వరార్చన చేసే వాళ్ళందరికీ కూడా చక్కటి శరీర కాంతి పరమాత్మే ఇస్తాడు. ఆ జప సాధన నుంచే అది లభిస్తుంది మనకి, వేరే ఏవే అవసరం లేదనమాట. శివపరమాత్మ మనకి ఇన్ని రకాలుగా ఇస్తున్నాడు. నువ్వు కాంతివంతమైన శరీరాన్ని కలిగి ఉండు అని చెప్తున్నాడు మనకి పరమాత్మ. ఎప్పుడు కలిగి ఉంటావు నువ్వు? అది నన్ను ఆరాధించినప్పుడు. నువ్వు శుభ్రంగా పొద్దున్న లేచి ఒక దీపం వెలిగించి పెట్టు, నీకు ఇల్లంతా కాంతి చేస్తాను, నిన్ను కూడా కాంతివంతం చేస్తాను అని చెప్తున్నాడు పరమాత్మ. ఇప్పుడు లేవడమే 10-12 లేచి నువ్వు ఎప్పుడు దీపం పెడతావు, ఎప్పుడు లోకం, ఏ లోకం, ఇంకా నీకు మొహాల కాంతి ఎలా వస్తుంది, ఇంకా వర్చస్సు ఎలా వస్తుంది? రాదు. కాబట్టి పరమాత్మ దగ్గర కాంతిని నువ్వు ఏర్పాటు చేయగలిగితే పొద్దున్నే నీకు కాంతి కూడా పరమాత్మ నీకు ఇస్తాడు. ఈ విధంగా కాంతిని కూడా, కాంతివంతమైన శరీరము, శరీర ఆకృతి, ఇవన్నీ కూడా కలిగి ఉండవలసింది. ఇంకా క్రీడాశ్చమే అంటే
ఆటలు ఆడుకోవటం. అది ఏ విధంగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆట ఇష్టం అన్నమాట. ఆడటం ద్వారా ఏమవుతుందంటే మానసిక ఉల్లాసం పెరుగుతుంది, మానస వికాసం అనేది జరుగుతుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా చెప్తున్నాం, పిల్లలతో ఆడిస్తున్నాం కదా, గ్రౌండ్కి తీసుకెళ్ళి ఆడిస్తున్నాం, స్కూళ్ళల్లో కూడా ఆడిస్తున్నారు, ఆటలు ఆడాలని చెప్తున్నారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఆడుకోమని చెప్తున్నాడు శివుడు మనకి ఇక్కడ. పెద్దవాళ్ళు కూడా ఆడాలట. అది ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఎవరెవరికి ఏమి ఇష్టమో ఆట ఆడుతున్నారు. చూసినా, క్రీడాశ్చమే మోదాశ్చమే, క్రీడల ద్వారా మనకి మోదం లభిస్తుందని శివపరమాత్మ మనకి చెప్తున్నాడు. నేను పెద్దదాన్ని అయిపోయి నేనేం ఆటలు ఆడలేనండి, ఏమైనా చిన్నపిల్లని ఆడుకోవటానికి అంటారు. కానీ తప్పుట అది. పెద్దవాళ్ళు కూడా ఆటలు ఆడుకోవాలి. నువ్వేం ఆడగలుగుతావు? కూర్చుని ఆట ఆడగలుగుతావా? పరిగెత్తి ఆట ఆడతావా? క్రికెట్ ఆడగలవా? లేకపోతే రింగ్ ఆట ఆడతావా? బాల్ ఆడతావా? ఏమీ ఆడలేవు. ఆఖరికి పేక ఆట. అది నీ మనసుకు నచ్చుతుందా? పెద్దలు కొందరు దాన్ని అవాయిడ్ చేసినా అది కూడా నీకు ఇష్టమైతే ఆడుకో అని చెప్తున్నాడు ఇక్కడ. నీకు మానసిక ఉల్లాసం దేంట్లో లభిస్తుందో ఆట ఆడుకో అని చెప్తున్నాడు. కాకపోతే మనం ఇక్కడ సుమతిష్టమే, మన మతిని ఉపయోగించాలి. ఏ ఆట మంచిది, ఏ ఆట మంచిది కాదని మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే బుద్ధిని మనకి ఇచ్చాడు కదండి పరమాత్మ. ఆ విధంగా అనమాట. క్రీడాశ్చమే మోదాశ్చమే, ఆటలు ఆడటం వల్ల మనకు సంతోషం కలుగుతుంది అనమాట. ఇన్ని రకాలు కలుగుతుంది. జనిష్యమాణంచమే జాతంచమే జనిష్యమాణంచమే, కలుగబో సంతానం చక్కగా అందంగా ఉండాలి, బలంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి. సూక్తంచమే, వాళ్ళు రుక్కులు, వేదానికి సంబంధించిన రుక్కులు ఏవైతే ఉన్నాయో సూక్తాలు వాళ్ళు వినగలిగి ఉండాలి, అనగలిగి ఉండాలి. వేద మంత్రములు సముదాయాలన్నీ కూడా వాళ్ళకి అవగాహన కలిగి ఉండాలి. ఒకళ్ళని మనకి వేదాలు వచ్చాయి, అధ్యయనం చేయండి, పారాయణ చేయండి, రాలేదు వినండి, ఏదైనా చెప్తుంటే వినండి లేదా అనండి. ఇన్ని రకాలైన సౌకర్యాలు మనకి శివపరమాత్మ మనకి కల్పించనమాట. సుకృతం పుణ్యకర్మలు చేసేటువంటి అధికారం నాకు కలిగించవలసింది. నేను యజ్ఞయాగాలు చేయాలి, అర్చనలు చేయాలి, పూజలు చేయాలి, వాటి వల్ల వచ్చే పుణ్యఫలాలు నేను అనుభవించాలి, నా పిల్లలు అనుభవించాలి, వాళ్ళ పిల్లలు అనుభవించాలి, తరతరాల అదే ఫలంతో అదే సుకృతంతో మన ఊర్ధ్వలోకాల్లో కూడా నేను వాటిని అనుభవించగలగాలి. ఇన్ని రకాలుగా చెప్తున్నాడు శివపర్వతం మనకి. చూసారా ఎంత చక్కటి దైవం ఉంది. ఇటువంటి దైవం ఏ మతంలోనే ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడా? అరే మీరు ఆడుకోండి, చక్కగా పాడుకోండి, విహారయాత్రలకు వెళ్ళండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి, చక్కగా తినండి, మంచిగా చల్లటి మధుర పదార్థాలు తాగండి, ఇతరులకు పెట్టండి, చక్కగా పదవి కలిగి ఉండండి, హోదా కలిగి ఉండండి, ఆరోగ్యాన్ని కలిగి ఉండండి, పుష్టిని కలిగి ఉండండి, తుష్టిని కలిగి ఉండండి. ఇన్ని రకాలుగా చెప్తున్నాడు శివపరమాత్మ. అంటే గ్రేట్ కదండి. అందుకే శివుడు ఎప్పుడైనా ఒక్కడే ఉంటాడు, సదాశివుడు. ఆయన మాత్రమే గొప్పవాడని చెప్పబడుతోంది ఇక్కడ మనకి. జ్యేష్ఠంచమే ఆధిపత్యంచమే మనుష్యమే భామచమే అంబచమే ధేమాచమే మహిమాచమే వరిమాచమే ప్రతిమాచమే వర్మాత్మే ద్రాఘాయాచమే వృద్ధంచమే వృద్ధించమే సత్యంచమే శ్రద్ధాచమే. ఎప్పుడు నేను సత్యాన్నే పలకగలగాలి. అబద్ధాలు స్వామి నన్ను నోటించినా నీకు అని మనం వేడుకుందాం. ఎందుకంటే సత్యస్వరూపుడు ఆయన, సత్యంలో ఆయన దాగి ఉన్నాడు, సత్యస్వరూపమే ఆయన. కాబట్టి సాధ్యమైనంత వరకు అబద్ధాలు మానే ప్రయత్నమే చేయండి. ఏదో మనకు చేరాని పని చేశాము, పెద్దవాళ్ళు మనం తిడతారని భయపడి మనం అబద్ధం మీద 100 అబద్ధాలు ఆడతాం. అట్లా కాకుండా చేసింది ఒప్పుకున్నారనుకోండి, ఒక మాటతో లేదా ఒక దెబ్బతోటి అయిపోతుంది అక్కడితో. కాబట్టి సాధ్యమైనంత వరకు చిన్నప్పటి నుంచి సాధన చేసే అలవాటు చేసుకోండి. సత్యాన్ని ఎప్పుడు పలకగలగాలన్నమాట. స్వామి మా మతి ఎప్పుడు చక్కగా సుమతిష్టమే, మంచి మతిని కూడా మాకు ప్రసాదించవలసిందని చెప్పి ఆ శివ పరమాత్మను వేడుకున్నామండి. జై హింద్, మేరా భారత్ మహాన్.